అది ఆయన అంటే పేరేంది ఊరేంది? మాకు తెలియదు పేరు. అయ్యో కాదు, నేనే గదవ పట్టుకొని చెప్పిన. ఏమన్నా ఆ నామినేషన్ గట్టి ఇక్కడికి వచ్చిండు. వస్తే చెప్పిన, వస్తావు గెలుస్తావు అని చెప్పిన. అమ్మా నా మాట నిగ్గింది. దిగిందా? అయ్యా పోయి కలిసిన మరి నేను పోతాను, అడుగుతా సాధన అవుతా. శాత కాదు, ఏం చేద్దాం మరి ఇక్కడికి వస్తా చూస్తా. గట్లా ఇంకా రాలే గుడికాడికి రాలే రాలే ఎల్లమ్మ గుడికాడికి ఇంకా రాలే. ఒకసారి పండుగ చేసిర్రు, ఇంకా 2 సార్లు పండుగ చేసేది వాళ్ళు. అమ్మా 2 వాటి చేయించుకుంటుంది ఆమె. అంతేనా? ఓ బా బరాబరి చేయించుకుంటది. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరా అడాల్. అదే మొత్తానికి ఇప్పుడు మరి నిజమన్నా ఆడ పండుగ అయింది కదా, ఇంటికాడ పోయినావా? పోలేదు. అదే చేత కాని పాలా ఏం పోతావు కానీ మా ఇంటికే మా మహారాజు వాళ్ళు వస్తాడు. మరి మీ ఆడకట్టోళ్ళు కొంతమంది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన కొంతమంది మీ ఆడకట్టోళ్ళు ఏమంటారు అంటే ఆయనకి ఇంకా కొలువు ఇంకా పెద్దగా అంటారు. మరి నీకు మరి ఏం కొలువు? అది పెద్దదే వస్తది ఆయనకు. అదే ఏందో అంటున్నా, దాని పేరు రావాలి కదా నాకు. పోరు గారు పెద్ద కొలువు కావాలి అంటే సమితి నాకు రాదు ఉంటది. మరి ఎట్టు వస్తుంది? అది వచ్చేది ఎట్టు వస్తుంది? ఎమ్మెల్యే అయ్యిండు చాలదా సమితి? ఇంకా ఆశ ఉంటది, కావాలనే ఉన్నది నాకు. కోరిక అయిపోయింది. కోరిక అయిపోయింది. గెలిచింది నవీన్ యాదవ్, అయిపోయింది. ఇంతతో చుట్టి మరవా మంచిగా పడుతున్నావు. మంచిగా సంతోషం. పెద్ద కొలు ఏమవుతాయిగా ఎందుకు దాని మీద పైకి పోతుంటాడు. ఇంకా పైకి అంటది సమితి చెప్పలేము. ఇప్పి మంత్రి పదవా? మంత్రి కావాలా నవీన్ యాదవ్? అవుతాడు, మంచిగా అవుతాడా? బరాబర్ అవుతాడు చూడు. పక్క ఉందా? పేరుందా? బరాబరి బలం ఉందా? అమ్మని స్వామి 24 ఏళ్ళు ఇలా చేయబట్టి. ఎవరు నువ్వా? నేను. అమ్మని దండం పెడితే 24 ఏళ్ళు ఆయన గుళ్ళ చేయబట్టి. ఎవరిది గుడి ఆయనదే. అట్టనా? ఆయన కట్టించిందా? అమ్మని స్వామి రంగా. అబ్బో అంటున్నావు. ఒకసారి పండుగ చేసిండు, ఇంకా 2 సార్లు బాకీ ఉండు. పండుగ చెయ్యాలి. ఈ సమితి ఒకటే పాట పెట్టింది, పండుగ 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 పండుగ. నాకు అదే కోరికే. అంతేనా? గెలిపించా కోరిక కావాలి నాకు. వాళ్ళు అయ్యేసంటాడు. అబ్బో వాళ్ళు అయ్యంటే ఇంకా బంగారం వస్తుంటాడు నాకు. పేదల్లో బొట్టలకు సాయం చేశాడా? వస్తేనైతే పానమే పానం. అంతేనా? మంచిగా వారి వచ్చిన ఇద్దరు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనే ఉండాలనుకుంటున్నావా? ఇంకా మంత్రి కావాలని కోరుకుంటున్నా? మంత్రికే కావాలి, ఎమ్మెల్యే కాదు, మంత్రి కావాలి. ఇంకా సమితి ఏజ్ చిన్నదా అయితే ఇస్తారా? ఇస్తారు ఇస్తారు అవుతాడు పైకి మంచిగా. ఎమ్మెల్యే కాదు. మరి ఏజ్ చిన్నగా ఉంది కదా అని మరి రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే పోయి అడుగుతావా? పోయి ఏమంటావు? పోయి అట్టయితే ఏజ్ ఎట్టుడా మంచిగా నడుపుతాడని చెప్తావా? ఓ రేవంత్ రెడ్డి చెప్పపోతాడు. చెప్పు చెప్తావు? చెప్తాడు. చెప్పు అంటున్నా. ఓ రేవంత్ అయ్యా, ఓ తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి ఇక మా అండాల అక్కడ ఏమో చెప్తున్నారు నీకు ముచ్చట, జర ఇను. చెప్పు. పెద్ద పదవి కావాలి అని అంటే కాదంటే చూడు, నేను ఊకోనంట. ఎవరికి కావాలంటే ఏమంటావు? మా సార్కు. మీ సార్ పేరు ఏం పేరు? మా సార్ పేరు రాజు పేరు. అబ్బో నాకు రానట్టు చెప్తావు అన్ని. ఏం పేరు అంటున్నా? ఇంతవరకు ఈ సమితి పేరు చెప్తలేదు, మళ్ళీ ఏమంటే నాకు రాదా అని మాట్లాడుతుంది. తీగ రావాలి తీసి. నవ్వు వస్తుంది నాకైతే. మరి నవ్వు రాకపోతే ఏముంది నువ్వు అనే ముచ్చటకు? ఇప్పుడు ఎవరైనా పేరేంది? ఆయన పేరే ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఆయన పేరే నీకు వస్తలేదు. లేదంటున్నావా? అమ్మో
హుషారున్నావు. నేనా? నేను హుషారు ఉంటే గిరికి ఎందుకు దాకా గుడికి వచ్చావు. ఇంత కూడా నీకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పేరే నీకు దొరకలేదు అక్క. దొరకలేదు. చెప్పు ఏం పేరు? నా పేరే రాదనుకున్నావా? అదే ఏం నవీను. అబ్బో అమ్మని సామిరంగా చెప్పిందిరా అడిట్ చేసి నవీన్ యాదవ్ అని చెప్పింది. నవీన్ 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 అంటే గొప్ప. అంతేనా? ఎట్లా అనుకున్నావు? అయితే ఎల్లమ్మ దీవెనతోటి ఆయన మంత్రి అవుతాడు. తటాపుట తటప అనిపించింది. అబ్బా అవుతాడు అవుతాడు అవుతాడు. గద పట్టుకుంటూ చెప్పిన నాడి గద అట్లా పట్టుకొని చెప్పినవా? వినా టీవీకి ఇచ్చిర్రు, పోడగాళ్ళు ఇచ్చిర్రు నన్ను. నిన్న నన్ను మూత మోగిందట మా అండాలక్క. ఏమంటారు మరి నీ టీవీ చూసి? ఏమంటారు మీ దోస్తులు మీ చుట్టాలు? అందరు నువ్వు మాట్లాడినావు కదా, నవీన్ తోటి మాట్లాడినావు కదా అని అంటారు చూసి అందరు. అందరు. మరి ఇప్పుడు నర్సయ్య తాత వచ్చిండు మీ తమ్ముడు, ఇంకా నువ్వు రాజ్యం వైపున పోతావు. పోతాను పోతాను ఎందుకు నువ్వు? సరే గిదుల్లా మొత్తానికి స్వచ్ఛమైన మనసు కాలేదు మా అండాలక్క. ఎందుకంటే ఈ మాట ఎందుకు 101 ఏంది 101 ఏళ్ళు నీకా? నాకే. ఓ అమ్మో ఇక 24 ఏళ్ళ సంది ఎల్లమ్మ పాదాలకు సేవ చేసుకుంటా 101 సంవత్సరం బతికిన అండాలక్క చరిత్ర ఇంటున్నారు. పండు వెన్నెల లాంటి నిండు గుణముతోటి మచ్చలేని స్వచ్ఛమైన మనసుతోటి ఈ ఎల్లమ్మ పాదాలకు సేవ చేసుకుంటా. నిజమైన మనసు, మన మనసే నిజమైన మనసు. అంతేనా? అందుకనే నువ్వు చెప్పినావు కాబట్టి, నీకు ఎరికే కాబట్టి నువ్వు అప్పుడే ఆనాడే చెప్పినావు నవీన్ యాదవ్ కు. చెప్పినా. మరి ఇప్పుడు మంత్రి కూడా అవుతుందని అంటున్నావా? అయితాడు అయితాడు అయితాడు. ఇక ఏది ఏమైనా ఎటనైనా రేవంతమయ్య ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఇంటికి పోయైనా కొట్లాడతా, రేవంతమైన అడిగే దమ్ము నీకుందా? అడుగుతావు సాయంతి. ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు, తీసుకోపోతారు బండి మీద, ఆటో మీద. ఇంటికి పోయినాక పోలీసు వాళ్ళు ఆపుతారు, ఇంట్లో లోపల రానియరు. నాకు భయమా? పోలీసు వాళ్ళకి నాకు భయమా? భయపడతారు అనుకున్నావా? ఏమి పోలీసు ఏం కాదు, ఏమనుక పానం. అమ్మా జవాబు ఇస్తా. ఎవరిని చూసుకొని మనకి బిర్రు అమ్మవారు పోయారు. అమ్మవారి ధైర్యం చూసినారు. అమ్మా అమ్మవారి బిర్రు, అమ్మవారి ధైర్యంతో పోలీసు వాళ్ళని చిట్కాలు వేసి పక్కకు కొట్టి రేవంతమైన అడుగుతా ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే అంటుంది అండాలక్క. అంతేనా? అంతే అంటే అడుగుతా. పోలీసు వాళ్ళు అడుగుతారు, ఆయన నడుతారు, అందరు నడుతా. వాళ్ళు ఏనంటారు వాళ్ళని అడుగుతా. అమ్మా విన్నావా? ఇక గిదుల్లా మొత్తానికి ఇక ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడని నేను అన్నట్టే గెలిచిండు. గదం పట్టుకొని చెప్పిన నాది స్వచ్ఛమైన మనసు, నేను ఎల్లమ్మ తల్లికి ఏళ్ళ పరంతరం ఆమె పాదాలకు సేవ చేస్తున్నా. నేను ఇవాళ శతాబ్దం దాటిన దాన్ని. అంతేనా? 100 ఏళ్ళు 101 ఏళ్ళ అండాలక్క ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ మంత్రి కాబోతుండు అని ఇట్లా కుండ బద్దల గురించి చెప్పుకొస్తుంది తల్లి. చూద్దాం ఇక మరి. అవుతుంది కాపోతే నన్ను పట్టుకో నువ్వు. అవుతుంది. సరే చూస్తా. ఈ 3-4 రోజులు చూసి, ఈ నెల చూసి ఒకవేళ మరి ఏంది సమితి పలానాడు మాట అంటివి. అంతేనా? ఓ రా. ఇది ఇక జూబ్లీహిల్స్ గడ్డ మీద జనాలు కోరుకుంటున్న ముచ్చట. చదువుకున్నోడు విద్యావంతుడు కాబట్టి ఆయన మంత్రి కావాలని కొందరు, ఆయన ఏజ్ చిన్నదైనా అనుభవం పెద్దది, ఖచ్చితంగా ఆయన మంత్రి కావాలని కొందరు. ఇక గిసవంటి మా ఆండాలక్క సొంటోళ్ళు ఇక ఆయన జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది పేరు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ మంత్రి అవుతాడు అనేది మళ్ళీ గిసవంటోళ్ళు అంటారు. మొత్తానికి ఏది ఏమైనా నవీన్ యాదవ్ మంత్రి కాబోతుండు అన్న ముచ్చట మాత్రం జూబ్లీహిల్స్ లో గుసగుస నడుస్తుందిలా. ఇది కథ మీరు చూస్తూనే ఉంటారు. నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, జూబ్లీహిల్స్ గడ్డ.